మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్ ఆర్ ఫైన్ నో. ఇప్పుడు తెలుగు క్లాస్ చెప్పుకుందామా? మరి తెలుగు క్లాస్లో ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనము. ఇక్కడ వరకు ఖ ఖ ఘ ఘ ఇన్య ఛ ఛ ఝ ఝ ఇని తర్వాత లెటర్స్ ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఇంతకుముందు మీరు ఏం హోంవర్క్స్ ఏం మిస్టేక్స్ రాశారో నేను ఇప్పుడు చూపెడతాను. మీరు కరెక్ట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మిస్టేక్స్ కొన్ని రాశారు, నేను చెప్పినా కూడా మిస్టేక్స్ రాశారు. ఫస్ట్ ఇప్పుడు ఏం నేర్చుకుందాం, అచ్చులు కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుందామా? అచ్చులు ఒకసారి చదువుకొని తర్వాత హల్లులకు పోదాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇవి ఏంటివి? అచ్చులు. మనం చాలాసార్లు నేర్చేసుకున్నాం, పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అహా. అచ్చులు ఇవి. అచ్చులు ఆ నుంచి అహా వరకు అచ్చులు, కా నుంచి బండిన వరకు హల్లులు అని రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు తర్వాత అహా తర్వాత ఏం లెటర్స్? అహా తర్వాత కా లెటర్ కదా. కా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇది ఇలా రాయాలి. కా రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, తలకట్టు ఇలా రాయాలి. హోంవర్క్లో మీరు యూ లాగా రాశారు, పైన పైన విడిగా తలకట్టు పెట్టారు. ఇది రాంగ్ లెటర్. ఎవరైనా మిస్టేక్ రాసి ఉంటే కరెక్ట్ చేసుకోండి. కా ఒత్తు ఖా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రాయాలి. ఒత్తు ఖ పలికేటప్పుడు కూడా వేరే వేరే ఖ కా గ గ ఇన్య కాదు. ఖ ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ. సెకండ్ లెటర్ పలికేటప్పుడు ఒత్తు పలకాలి. ఒత్తు పలకనప్పుడు ఆ లెటర్ వేరే మారిపోతుంది. తుఖ చూడండి ఇలా రాసి, ఇవి కూడా ఈక్వల్ ఉండాలని చెప్పారు. చూడండి డబుల్ రూల్లో మీరు డబుల్ రూల్లో రాసేటప్పుడు క ఇది ఇది కూడా మీరు కరెక్ట్గా రాయాలి. హోంవర్క్ ఎవరు రాస్తున్నారు? మమ్మీ వాళ్ళు రాయట్లే కదా. నీట్గా కనబడుతుంది, మమ్మీ వాళ్ళతో రాపించకండి, మీరే రాయాలి. మీరు రాస్తేనే మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. మమ్మీ వాళ్ళతో అక్క వాళ్ళతో రాపించి నాకు పిక్ పెట్టకండి, మీరు రాసి మాత్రమే పెట్టాలి. ఒకవేళ మిస్టేక్స్ పోతే మళ్ళీ రబ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఖ ఇది ఖ చూడండి డబుల్ రూల్లో ఇలా కనబడుతుంది కదా. డబుల్ రూల్లో ఒత్తు కా చూడండి ఒకసారి. మళ్ళీ ఇది రాశారు, మీరు ఖ రాశారు, ఒత్తు ఖ ఇది ఖ ఒత్తు ఖ. మీరు ఇక్కడ పెట్టి రాశారు, నేను దాని కింద అండర్లైన్ చేశాను. మళ్ళీ రబ్ చేసి కరెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ రాయాలి, ఇది రాంగ్ లెటర్. నెక్స్ట్ గా చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంత నీట్గా రాయడం నేర్చుకోవాలి మీరు కూడా. గా అనేటప్పుడు రాసేటప్పుడు గా క ఖ గ అనుకుంటూ మనం రైటింగ్ రాయాలి. నెక్స్ట్ ఖ ఖ గ తర్వాత ఏం నేర్చుకున్నాం? ఖ ఖ గ తర్వాత ఒత్తు ఘా కూడా నేర్చుకున్నాం. ఒత్తు ఘా కూడా చాలా మంది హోంవర్క్ మిస్టేక్స్ రాసి పెట్టారు. చూడండి ఒత్తు ఘా రాసేటప్పుడు నేనేం చెప్పాను? ఒత్తు ఘా స్మాల్ జీరో అని చెప్పాను. మీరు పెద్ద జీరో పెద్ద సున్నా పెట్టి రాశారు. కరెక్ట్ చేసుకోండి. పెద్ద జీరో కాదు, ఇది వేరే లెటర్ అవుతుంది. పెద్ద జీరో. మళ్ళీ ఈ వీడియో చూస్తే మీరు ఒత్తు ఘా లెటర్ని కరెక్ట్ చేసుకొని రాయండి. ఒత్తు ఘా ఇంతకుముందు కూడా నేను క్లాస్లో చెప్పాను. ఒత్తు ఘా రాసేటప్పుడు డిఫరెన్స్ చెప్పాను, మళ్ళీ అయినా కూడా అలానే రాశారు.
చూడండి ఇక్కడ ఒత్తు ఘ చిన్న జీరో, ఇది కింద నుంచి పైకి తలకట్టు, దీనికి జీరోకి అతికించకుండా దూరం పెట్టాలి, ఇక్కడ గీత పెట్టాలి. ఇది కరెక్ట్ లెటర్. కానీ మీరు పెద్ద జీరో పెట్టి ఇలా రాసి దీనికి తగిలిచ్చి ఇక్కడ రాస్తే ఇది వేరే లెటర్, ఇది ఝా లెటర్ అవుతుంది అని చెప్పారు. మీరు చూడండి ఇది కరెక్ట్ లెటర్. ఒత్తు ఘ ఘ ఘ గ ఘ గ చిన్న జీరో, కింద నుంచి ఇక్కడ నుంచి తలకట్టు విడిగా ఇక్కడ, ఇది ఒత్తు ఘ. ఒత్తు ఘ అయిపోయిన తర్వాత ఇన్యా కూడా మిస్టేకే రాశారు మీరు. ఇన్యా కూడా చూడండి, ఇన్యా రాసేటప్పుడు ఈ 2 లైన్స్లో ఇక్కడ రాసి ఇక్కడ రాయాలి. మీరేం చేశారు, హోంవర్క్ దూరం రాశారు. ఇది ఇక్కడ ఓ ఉంటే ఇది ఇన్యా ఇక్కడ పెట్టారు, ఇది రాంగ్ కదా. కరెక్ట్ లెటర్ ఏం చెప్పాను నేను, ఇక్కడ రాసి ఇది కరెక్ట్ లెటర్, ఇది ఇన్యా. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, ఇన్యా. నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా, మీకు బాగా అర్థం కావడానికి. చూడండి మేడం ఎలా చెప్తున్నారో చూసి కరెక్ట్గా నోట్బుక్లో రాయండి. ఇలా పైన కానీ పక్కన దూరం కానీ ఇక్కడ కానీ మీ ఇష్టం వచ్చిన చోట్ల పెడితే ఆ లెటర్ రాంగ్ లెటర్ అవుతుంది. దానికి మీకు స్టార్ రాదు, మార్క్స్ రావు, మార్క్స్ పోతాయి. క ఖ గ ఘ ఇన్యా అయిపోయింది. దీంట్లో మిస్టేక్స్ చూసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఛ ఛ జ జలో చూద్దాం. ఛ నేను లైన్స్ రాసి లైన్స్ గీసి చెప్తున్నాను మీకు. ఛ మధ్యలోంచి ఇది పైకిని ఇక్కడ తలకట్టు, ఇది ఛ. నెక్స్ట్ లెటర్ ఒత్తు ఛ. ఒత్తు ఛ. ఒకసారి మళ్ళీ ఛ లెటర్ చూద్దాం. ఛ లెటర్ వచ్చిందంటే ఒత్తు ఛ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఛ చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఇలా రాయొచ్చు అని చెప్పాను, కానీ ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది కరెక్ట్ లెటర్. ఇలా రాసి దీనికి డబ్ల్యూ రాసి ఇలా పైకి అనాలి, దీన్ని పైకి అనేసి కరెక్ట్గా చూడండి. ఇక్కడ తలకట్టు పెట్టేస్తే ఇది చా లెటర్. చూడండి ఒకసారి మళ్ళీ చూడండి, మిస్టేక్ రాసిన వాళ్ళు కరెక్ట్ చేసుకోండి బుక్లో. ఇలా ఇది కరెక్ట్ లెటర్, ఇది చా లెటర్. చా లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, చా వచ్చేస్తుంది. ఒత్తు చా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఒత్తు చా ఇలా రాసేసి దీనికి తలకట్టు జాయిన్ చేసి పెట్టాలి. మళ్ళీ ఇలా అనేసి దూరం పెట్టకండి, ఇది రాంగ్ అయిపోతుంది. మళ్ళీ దీనికి తలకట్టు జాయిన్ చేసి పెట్టండి. ఒత్తు చా కింద గీత పెట్టేస్తే మీరు ఇక్కడ 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 మీ ఇష్టం వచ్చిన చోట్లో పెట్టవద్దు. కింద గీత ఒత్తు ఛాకి మధ్యలోనే పెట్టాలి. కరెక్ట్గా 2 లైన్స్లో చూడండి ఒకసారి, ఇలానే రాయాలి. ఛ ఛ చూడండి ఎలా రాశాను నేను, మీరు కూడా అలానే ఛ ఛ. తర్వాత ఏం లెటర్, జా లెటర్. జడా జ జడా. చూడండి ఇలా రాయాలి. మీరు యూ లాగా మీ ఇష్టం వచ్చిన చోట జాని పెట్టకూడదు. ఇలా ఇలా పెద్దగా రాస్తే ఇది బా లెటర్ అయిపోతుందని చెప్పాను కదా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు, దూరం కాదు, ఇది కూడా రాంగే. కొంతమంది రాశారు, కరెక్ట్ చేసుకోండి. తర్వాత ఛ ఛ జ ఝ. ఇప్పుడు చూడండి జ, గాకి జాకి మీకు నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను, మళ్ళీ చూడండి. ఒత్తు, ఇదేమో ఒత్తు ఘ స్మాల్ జీరో, ఇదేమో ఒత్తు ఝ పెద్ద జీరో. తలకట్టు ఇక్కడేమో విడిగా ఉంది, ఇక్కడేమో జాయింట్ జీరోకి జాయిన్ చేసింది. ఒత్తు ఘాకేమో జీరో దగ్గర గీత, ఇక్కడేమో మధ్యలో. చూసారా డిఫరెన్స్, చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. పెద్ద జీరో ఒత్తు ఝాకి కింద నుంచి పైకి, కింద నుంచి కరెక్ట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఒత్తు ఝా దీనికి తలకట్టు జాయిన్ చేసి పెట్టండి, మధ్యలో గీత పెట్టండి. మధ్యలో ఇక్కడ 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 కాదు, మధ్యలో. దీనికేమో జీరో దగ్గర మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూడండి. జీరో చిన్నది ఒత్తు ఘాకి కింద నుంచి పైకి, కింద నుంచి దీనికి డిఫరెన్స్ కనబడుతుందా? తలకట్టు విడిగా,
మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇదేమో పెద్ద జీరో తలకట్టు కలిపి రాయాలి. దీనికి దీనికి మొత్తం ఈక్వల్ అయి ఉండాలి. కింద గీత మధ్యలో. తర్వాత ఏం లెటర్? ఖ ఖ ఘ ఘ ఇన్య ఛ ఛ జ ఝ. తర్వాత ఎల్లిట ఇని. మీరు రాసేసారు కదా ఇని. హోంవర్క్ అందరూ రాశారు కదా ఇని. ఇది ఇని లెటర్. ఇది కూడా కొంతమంది హోంవర్క్లో మిస్టేక్ ఇలా రాయొద్దు నేను అని క్లాస్లో చెప్పాను, వీడియో క్లాస్లో చెప్పాను. అయినా కూడా మీరు హోంవర్క్ ఇలానే రాసి పెట్టారు. చూడండి, ఇలా కాదు, ఇది 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 వేరుగా ఉండాలి. ఇక్కడ ఇని ఇది వేరుగా ఉండాలి. రెండు కలిపి రాయకండి. ఇది ఇలా రాసి దీనికి ఇలా పెట్టొద్దు, ఇది రాంగ్ లెటర్. నెక్స్ట్ ఇది రాసి ఇది పైకి అనేసి ఇక్కడ పెట్టొద్దు, ఇది రాంగ్ లెటర్. నెక్స్ట్ ఇది రాసేసి దీనికి దూరం పెట్టకండి, ఇది కూడా రాంగ్ లెటరే. ఈ 3 ఈ 4 రాంగ్ లెటర్స్. కరెక్ట్ లెటర్ ఏంటి చూడండి, కరెక్ట్ లెటర్ కిందికి అనేసి ఇది కిందికి అనాలి. ఈ రాసేటప్పుడు కూడా చూడండి, ఈ రాసేటప్పుడు కూడా కిందికే రాయాలి, పైకి కాదు. కిందికి, ఇలా కిందికి రాయాలి. అప్పుడు ఇని కూడా కిందికే, ఇలా కిందికి అనేసి ఇక్కడ ఇలా రాసేస్తే ఇని. ఛ ఛ జ ఝ ఇని. మళ్ళీ ఒకసారి ఇని చూడండి, ఇలా రాసేసి ఇక్కడ పెడితే ఇదేం లెటర్ ఇని. దీనికి జాయిన్ చేసి ఇలా కానీ మీ ఇష్టం వచ్చిన చోట ఇలా ఇలా కానీ రాయకండి. రాసిన వాళ్ళు కరెక్ట్ చేసుకోండి. ఇని తర్వాత ఏం లెటర్? ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? ఇవేం లెటర్స్ నేర్చుకున్నాము? ఖ ఖ గ ఘ ఇన్య. క నుంచి బండిరా వరకు ఏమని చెప్పాను? హల్లులు. ఇవి అచ్చులు, ఇవి అచ్చులు, ఇవి హల్లులు. ఇవేం లెటర్స్? హల్లులు. కా నుంచి బండిరా వరకు మొత్తం హల్లులు అంటారు ఇవి. తర్వాత ఛ ఛ జ ఝ ఇని అయిపోయింది కదా. నెక్స్ట్ లెటర్స్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన లెటర్ ఏంటి? ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? క ఛ ఛ ఝ ఝ ఇని తర్వాత హల్లులు. ఛ ఛ జ ఝ ఇని అయిపోయింది. తర్వాత మీరు ఎల్కేజీలో నేర్చుకున్నారు కదా టా లెటర్. టా లెటర్ చూడండి, 0 కరెక్ట్గా చూపిస్తున్నాను. ఇది రాసి ఇది పైకి అనేసి పైన గీత ఇక్కడ పెట్టాలి. ఇది టా. టా టమాటా. మన కాపీ బుక్ లో ఉంటుంది చూడండి, ఈ బుక్ లో ఉంటుంది టా టమాటా అని. టా ఇదేం లెటర్? టా. మళ్ళీ ఒకసారి చూడండి, టా మనం 0 వచ్చేసింది మనకి నేర్చుకోవడం. W వచ్చేసింది. ఇది మధ్యలోది చిన్నగా ఉండాలి. దీనికి ఇక్కడ 0 పెట్టేసి పైన 1 లాగా పెట్టేస్తే టా లెటర్. 1 పెట్టడం అన్నా కానీ పెద్ద 1 పెట్టకండి, పెద్దది కాదు, చిన్నగా రాయాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, టా లెటర్. ఇది చిన్నగా, మధ్యలోది చిన్నగా, ఇది పెద్దగా, ఇది పెద్దగా. అన్ని ఈక్వల్గా ఉండకూడదు. అన్ని ఇది 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 3 ఈక్వల్గా ఉండకూడదు. చూడండి, మధ్యలోది చిన్నగా, ఇది మళ్ళీ పెద్దగా. ఇక్కడ చిన్నగా 1 రాయాలి. ఇది టా లెటర్. ఏం లెటర్? టా. మళ్ళీ ఒకసారి చూడండి, లైన్లో చూడండి ఎలా రాస్తున్నాను. టా చూడండి, పైన లైన్లో 0 పెట్టేసి కింది లైన్కి వచ్చేసి ఇక్కడ మధ్యలో చిన్నగా, మళ్ళీ లైన్ పై లైన్కి టచ్ అవ్వకూడదు. మళ్ళీ కింద నుంచి మళ్ళీ పై, ఇది పైన 1 లాగా రాసేస్తే టా లెటర్. మళ్ళీ ఒకసారి చూడండి, టా లెటర్. ఇది చిన్నగా, ఇది పెద్దగా. ఇది ఈ 2 ఈక్వల్గా ఉండాలి. మధ్యలో అది మాత్రం చిన్నగా ఉండాలి. ఇక్కడ స్మాల్ 1. మళ్ళీ ఇది చిన్నగా, ఇది పెద్దగా, స్మాల్ 1 లాగా పెట్టేస్తే టా లెటర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనం బుక్లో కాపీ బుక్లో ఉంది కదా, మనం ఇక్కడ ఒకసారి చూసుకుందాం. టా లెటర్ చూడండి ఎలా ఉంది. టా లెటర్ నేను చెప్పినట్టే ఉంది కదా, మధ్యలోది పెద్దగా లేదు, మధ్యలో చిన్నగా ఉంది. చూడండి, మీరు అలానే రాయాలి.
మళ్ళీ మిస్టేక్స్ రాసి పెట్టకండి. ఇది పెద్దగా ఇలా రాయొద్దు. ఇది రాంగ్ లెటర్. చూడండి, ఇది రాంగ్ లెటర్ అని చెప్పాను కదా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. టా లెటర్ 0, చిన్నగా, మళ్ళీ పెద్దగా స్మాల్ 1. టా టా టమాటా. టా టమాటా వచ్చేసింది. టా లెటర్ వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి. చిన్నగా, ఇది చిన్నగా, కింద నుంచి మళ్ళీ ఇది పెద్దగా. టా లెటర్ వచ్చేసింది. టా తర్వాత ఏం లెటర్? ఒత్తు ఠ అనాలి. టా టా కాదు, టా ఠ. ఒత్తు పలకాలి అని చెప్పాను కదా. క ఖ గ. సెకండ్ లెటర్ పలికేటప్పుడు ఒత్తు పలకాలి. క ఖ గ ఘ. ఇన్య చ ఛ జ ఝ. ఇని తర్వాత ఇది టా లెటర్. నెక్స్ట్ లెటర్ ఠ. ఒత్తు ఠ. ఒత్తు ఠ మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకు సర్కిల్ వచ్చి కదా, సున్నా రాయడం వచ్చు కదా. ఒత్తు ఠ సున్నా రాసేసి పైన తలకట్టు పెట్టేసి, తలకట్టు నీట్గా పెట్టాలి. మళ్ళీ యూ లాగా పెట్టకండి. తలకట్టు నీట్గా పెట్టేసి మధ్యలో డాట్ పెడితే, ఒక చుక్క పెడితే ఒత్తు ఠ. ఒత్తు ఠ రాసేటప్పుడు మధ్యలో డాట్ పెట్టకుండా, మధ్యలో చుక్క పెట్టకుండా రాశారనుకోండి, ఇలా రాసుకో, ఇది వేరే లెటర్ అయిపోతుంది, రా లెటర్ అయిపోతుంది. మనకు అప్పుడు ఒత్తు ఠాకి ఒత్తు రాకి తేడా తెలియదు, డిఫరెన్స్ తెలియదు. ఇది రా లెటర్, రా కాదు మనం రాసేది. ఇప్పుడు ఠా రాసేటప్పుడు ఏం చేయాలి? దీంట్లో చుక్క పెట్టాలి, సర్కిల్లో చిన్న చుక్క. మళ్ళీ పెట్టమన్నా కదా అని ఇలా కాదు, ఇది రాంగ్. చిన్న డాట్ కనిపించే అంత డాట్ పెట్టేస్తే ఒత్తు ఠ. ఇదేం లెటర్? ఠ. మళ్ళీ ఒకసారి చూడండి. మనం ఠ ఠ రాసేటప్పుడు చూడండి, ఠ ఠ ఒత్తు ఠ రాసేటప్పుడు లైన్ మొత్తం 0 పెట్టండి. 2 లైన్స్ డబుల్ రూల్లో కూడా ఎలా రాయాలో నేను చూపెడుతున్నాను. లైన్ మొత్తం పెట్టండి, తలకట్టు నీట్గా పెట్టండి, మధ్యలో చుక్క చిన్నది డాట్ కనిపించేటట్టు డాట్ పెట్టేస్తే ఠ లెటర్. మనం డాట్ పెట్టకుండా రాస్తే ఏంటది? రా లెటర్ అవుతుంది. రా తర్వాత రాయాలి, ఇక్కడ కాదు. ఇది ఠ లెటర్. చదివేటప్పుడు చుక్క పెడితేనే ఠ ఠ ఠ. ఏం లెటర్? ఠ ఠ. చూడండి ఒకసారి మళ్ళీ. ఠ ఠ. ఇలా రాసేస్తే ఠ ఠ. 2 లెటర్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఠ డాట్ ఉందా? ఇక్కడ కరెక్ట్గా ఉందా లెటర్? ఠ. అప్పుడు ఇది చదవడం ఏం చదువుతాము? కంఠము. ట టమాటా. చూడండి, ట టమాటా. ఇక్కడ చూడండి, క ట కంఠము. కంఠము కాదు, కంఠము కాదు, కంఠము. ఒత్తు పలికి చదవాలి. కంఠము. కంఠము అంటే ఏంటిది? ఇది గొంతు. కంఠము అంటే కంఠము. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. ఠ ఠ వచ్చేసిందా? ఠ ఠ. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఖ ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ. ఇప్పుడు దీంట్లో మనము మిస్టేక్ ఉన్న లెటర్ ఒకసారి ఇవి చూద్దాము. ఆడ్ లెటర్ ఏంటో, డిఫరెంట్ లెటర్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. దీంట్లో మీకు వచ్చో రాదో నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది కదా. దీంట్లో మనము చూడండి ఒకసారి. స్మాల్ 0. ఇదేం లెటర్? ఘానే కదా. చూడండి మళ్ళీ ఒకసారి. స్మాల్ 0 ఘ. నేను మీకు ఐడెంటిఫికేషన్ కరెక్ట్ లెటర్ ఏంటో మీకు తెలియాలి కదా. దీంట్లో ఇప్పుడు డిఫరెంట్ లెటర్ ఏముంది? దీంట్లో అన్ని ఘాలే ఉన్నాయా? చూడండి ఒకసారి. ఇలా కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. చూడండి ఒకసారి, అన్ని ఘాలే ఉన్నాయా ఇక్కడ? ఇది ఘానే, ఇది ఘానే, ఇది ఘానా కదా? కాదు కదా. ఇది ఝా లెటర్, ఇది డిఫరెంట్. ఇవన్నీ ఇది ఘ, ఇది ఘ, ఇది ఘ. ఇది మాత్రం ఝా లెటర్, ఆడ్ 1. ఇది వేరే లెటర్. దీన్ని మనం సర్కిల్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐడెంటిఫికేషన్, ఏది కరెక్ట్ లెటర్, ఏది రాంగ్ లెటర్, ఏది వేరుగా ఉన్న లెటర్ మనకి ఇక్కడ తెలుస్తుంది కదా.
అందుకోసమే ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేపిస్తున్నా మీకు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇలా ఉంది కదా, ఇదేం లెటర్స్? ఇక్కడ వేరుగా ఉన్న లెటర్ ఏంటో సర్కిల్ చేద్దామా? వేరుగా ఉన్న లెటర్ ఏంటో చూద్దామా? ఇదేం లెటర్? ఠనా? కాదు కదా, ఠ ఠ ఠ ఠ. ఇది దీంట్లో చుక్క లేదు కాబట్టి, దీంట్లో డాట్ లేదు కాబట్టి ఇది వేరుగా ఉన్న లెటర్. ఇది మనకి తెలిసిపోతుంది కదా. అట్లా మీకు ఐడెంటిఫికేషన్కి ఇలాంటివి కూడా కొన్ని హోంవర్క్స్ వస్తాయి మీకు. తర్వాత ఇంకొకటి చూడండి, ఇని మిస్టేక్ లెటర్ చూద్దాం ఇప్పుడు. ఇని మిస్టేక్ లెటర్ మీరు ఐడెంటిఫై చేస్తారు కదా. ఇని 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 ఇని. దీంట్లో ఉన్న మిస్టేక్ లెటర్, దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి? లెటర్ అన్ని ఇనిలే, కానీ దీంట్లో ఒక మిస్టేక్ ఉంది రాయడం. నేను మిస్టేక్ రాశాను, అదేంటో మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇది ఇనియే, ఇది ఇని, ఇది ఇని. ఇది ఇలా రాయొచ్చని చెప్పానా నేను? కాదు కదా, అప్పుడు ఇది మిస్టేకే కదా. దీన్ని మనం రాంగ్ కొట్టేద్దాం, దీన్ని మనం రాంగ్ కొట్టేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇది ఇని. చూడండి, ఇలా రాయకూడదని చెప్పడానికి నేను ఇది మిస్టేక్ లెటర్ అని నేను రాంగ్ కొట్టేశాను. మళ్ళీ ఒకసారి చూద్దామా, మళ్ళీ ఒకసారి చదువుకుందామా. క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని. నెక్స్ట్ ట ఠ. ఏం లెటర్? ట ఠ. ఒకసారి చూడండి, మనము దీంట్లో మ్యాచింగ్ కూడా చూద్దాం ఒకసారి. క గ ఇన్య ఇన్య క గ. దీంట్లో కా లెటర్ ఎక్కడ ఉంది మనకి? మధ్యలో. చూద్దాం, మధ్యలో. ఇది మ్యాచింగ్ కూడా మనకి వచ్చేసినాయి కదా పర్ఫెక్ట్ గా. గా లెటర్ ఇక్కడ, ఇన్య స్టార్టింగ్ అయిపోయింది. మ్యాచింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఇంతకుముందు నేర్చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనకి అందరికి మ్యాచింగ్ కూడా వచ్చేసింది. ఇది అయిపోయింది. థర్డ్ క ఖ గ ఘ. దీంట్లో మిస్టేక్ ఉన్న వాళ్ళు సెట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఠ చ ఛ జ ఝ ఇని ట ఠ. ఇది రాశాక ఇది ప్రాక్టీస్ చేయండి స్లేట్ మీద చాలాసార్లు. తర్వాత నెక్స్ట్ మనం కాపీ బుక్ ఉంటుంది కదా, కాపీ బుక్లో పేజ్ నెంబర్ 15 14 అయిపోయింది, 5 అయిపోయింది. ఓ ఒంటే 15 పేజీ రాసేసి మీ గ్రూప్లో మీ తెలుగు టీచర్కి నాకు పెట్టండి. అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము. ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది పిల్లలు. బాయ్.